ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం డిఫరెన్షియబుల్ స్టార్ట్ చేసామండి. డిఫరెన్షియబిలిటీలో ఎక్సైజ్ టు క్లాస్ వర్క్ చూడండి. ఎక్సైజ్ టు క్లాస్ వర్క్ ఫస్ట్ ప్రాబ్లం, f of x equal to minus x square by 2 for x less than 1. Next, x square 3x square by 2 plus 1 for x greater than or equal to 1 ఫంక్షన్ డిఫైన్ చేశారండి. కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, చెక్ చేయాలి. మనం 1 దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ చేయాలి, రైట్ డెరివేటివ్ చేయాలి. ఓకే, ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందండి? x square derivative 2x, 2 to cancel, you will get minus x. ఓకే, దీని డెరివేటివ్ చేస్తే 2x, xx క్యాన్సిల్ అండి. 3 into 2 6, 3x, 2x 2 to క్యాన్సిల్ అయింది కదా, 3x plus 1 వస్తుంది ఫర్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0. ఓకే, ఇక్కడ f డెరివేటివ్ ఎట్ 1 లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే లెస్ దాన్ 1 అని. లెస్ దాన్ 1కి ఎక్స్ ప్లస్లో 1 రాశారనుకోండి, ఎక్స్ ప్లస్లో 1 రాస్తే ఏమొస్తుంది? -1. రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఎక్స్ ప్లస్లో 1 రాస్తే 3 వస్తుంది. రైట్ హ్యాండ్ డెరివేటివ్ 3 వస్తుందండి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ -1, రైట్ హ్యాండ్ డెరివేటివ్ 3 వస్తుంది. అంటే ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. సెకండ్ దానికి డైరెక్ట్గా డిఫరెన్షియబుల్ ఎట్ 0 ఫార్ములా రాసేయండి. డిఫరెన్షియబుల్ ఎట్ 0 ఫార్ములా రాయండి. ఫార్ములా ఏంటి? f ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ 0 అంటే లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x మైనస్ f ఆఫ్ 0 బై x మైనస్ 0. ఆ ఫార్ములా రాసేయండి, వచ్చేస్తుంది. ఓకే, డైరెక్ట్గా ఫార్ములా రాయండి, ఆన్సర్ 0 వస్తుంది. థర్డ్ ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. g ఆఫ్ a ఈక్వల్ టు, అది స్మాల్ b అండి, n కాదు. g ఆఫ్ a ఈక్వల్ స్మాల్ b, g డాష్ ఆఫ్ a ఈక్వల్ టు 2 అండి. g డాష్ ఆఫ్ a 2. సో f సర్కిల్ g ఇచ్చారు. f సర్కిల్ g ఈక్వల్ టు ఐడెంటిటీ ఫంక్షన్ ఇచ్చారు. మనం f డాష్ ఆఫ్ b ఫైండ్ చేయాలి. ఓకే, నేను ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x రాస్తాను. సో బోత్ సైడ్స్ x తీసుకుంటున్నాం, ఐడెంటిటీ ఆఫ్ x. దీన్ని f ఆఫ్ g ఆఫ్ x రాయొచ్చు. ఫంక్షన్స్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ x అంటే ఏంటి? ఎక్సే. ఐడెంటిటీ మ్యాపింగ్ అంటే విచ్ ఇస్ మ్యాప్స్ ఫ్రమ్ a టు a అని. ఓకేనా? ఐడెంటిటీ ఆఫ్ x అంటే ఐడెంటిటీ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే x అని ఫంక్షన్స్. అది ఐడెంటిటీ ఫంక్షన్ అంటే a టు a అని. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేశారనుకోండి, f ఆఫ్ x డెరివేటివ్ f డాష్, f ఆఫ్ x డెరివేటివ్ f డాష్, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ చేస్తే ఇంటూ g డాష్ వస్తుంది. ఇదంతా x అనుకున్నారు. f ఆఫ్ x డెరివేటివ్ f డాష్ ఆఫ్ x, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ g డాష్ x. డెరివేటివ్ ఆఫ్ x ఏంటండి? 1. ఓకే, ఇప్పుడు f డాష్ ఆఫ్ g ఆఫ్ x ఈక్వల్ టు 1 బై g డాష్ ఆఫ్ x. మనకేం కావాలి? b కావాలి. f డాష్ ఆఫ్ b కావాలి. f డాష్ ఆఫ్ b అంటే నేను ఇక్కడ x ఈక్వల్ టు a తీసుకుంటున్నాను. x ఈక్వల్ టు a తీసుకుంటారండి, f డాష్ ఆఫ్ g ఆఫ్ a ఈక్వల్ టు 1 బై g డాష్ ఆఫ్ a. f డాష్ ఆఫ్ g ఆఫ్ a అంటే ఏంటి? b ఈక్వల్ టు 1 బై g డాష్ ఆఫ్ a అంటే ఏంటండి? 2.
సో ఎఫ్ డాష్ ఆఫ్ బి వాల్యూ 1/2 అండి. ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం ఫంక్షన్ డిఫైన్ చేశారండి. అక్కడ మాడ్యులస్ ఉంది కదా, మాడ్ ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుద్ది, గ్రేటర్ దాన్ 0 అయితే మాడ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుద్ది. డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ 0 అని ఇచ్చారు. సో ఫంక్షన్ మనం డిఫైన్ చేద్దాం. సపోజ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయిందనుకోండి, ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మాడ్ సైన్ ఎక్స్ ఏమవుద్ది, మైనస్ సైన్ ఎక్స్ అవుద్ది. లెస్ దాన్ 0 అంటే సైన్ ఎక్స్ ఏమవుద్ది, మైనస్ అయింది. లెస్ దాన్ 0 అంటే 4th క్వాడ్రంట్. అంటే సైన్ ఎక్స్ వాల్యూ, సైన్ ఎక్స్కి రేంజ్ ఏంటి, -1 to 1. లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ క్యూ ఇంటూ ఈ పవర్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుద్ది, ప్లస్ ఆర్ ఇంటూ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే -x³ వస్తుంది. అది ఎక్స్ లెస్ దాన్ 0 అయితే అది. సపోజ్ ఎక్స్ ఈక్వల్ 0 అయిందనుకోండి, సైన్ 0 0, ఈ పవర్ 0 1, క్యూ వస్తుంది. లాస్ట్ టర్మ్ కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే సైన్ ఎక్స్ పాజిటివ్ అవుద్ది, అంటే పీ సైన్ ఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ x³ ఫంక్షన్ డిఫైన్ చేసాం మనం. ఓకే, ఏం ఫైండ్ చేయాలి మనం, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ 0 అన్నాడు. సో డెరివేటివ్ చేద్దాం ఫస్ట్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తానండి. సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, ఈ పవర్ m మైనస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, x³ డెరివేటివ్ 3x². అది డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0. సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, x³ డెరివేటివ్ 3x². ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే డెరివేటివ్ చేస్తాం. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు మనకి, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ 0 అన్నాడు. అంటే 0 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, 0 దగ్గర రైట్ హ్యాండ్ డెరివేటివ్ రెండు ఈక్వల్ అవుతాయి. లెఫ్ట్ రైట్ ఈక్వల్ చేయాలండి, ఈ రెండు ఈక్వేటింగ్ చేయాలి. ఇవి రెండు ఈక్వేటింగ్ చేస్తానండి. లెఫ్ట్ రైట్ p cos x మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ మైనస్ మైనస్ ఆర్ ఇంటూ 3x² ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, p cos x ప్లస్ క్యూ ఇంటూ ఈ పవర్ ఎక్సా ప్లస్ 3rx². క్యాన్సిల్ అవుతున్నాయా ఉన్నా, క్యాన్సిల్ అవ్వట్లేదా? ఓకే, ఇక్కడ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ 0 అన్నారు కదా, 0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా.
కాస్ జీరో ఎంత అవుతుంది 1 అంటే మైనస్ పి ఈ పవర్ జీరో ఎంత 1 మైనస్ క్యూ ఇది 0 అవుతుంది ఈక్వల్ టు కాస్ జీరో 1 ఈ పవర్ జీరో 1 ఇది 0 అవుతుందండి పీ ప్లస్ క్యూ 2 టైమ్స్ ఆఫ్ పీ ప్లస్ క్యూ అవుతుంది ఈక్వల్ 0 దట్ ఈస్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 ఆర్ వాల్యూ ఏ వాల్యూ అయినా అవచ్చు ఆర్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఆర్ ప్లస్లో ఏ నెంబర్ ఉన్నా పీ ప్లస్ క్యూ 0నే అక్కడ ఆర్ ఏ వాల్యూ తీసుకున్నా ఈ ప్రాబ్లం లేదు ఓకేనా సో సెకండ్ ఆప్షన్ ఎఫ్ ఈజ్ ఎఫ్ డిఫరెన్షియబుల్ ఎట్ 0 అంటే 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా ఆ 6 7 8 మీరు చేయండి అవును 8 9 అవి మీరు ట్రై చేయండి 10th చెప్పాం కదా 11 చూడండి 11th ప్రాబ్లం ఈవెన్ ఫంక్షన్ విచ్ ఈజ్ ట్వైస్ డిఫరెన్షియబుల్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ పై ఈక్వల్ టు 1 ఇచ్చారు ఓకేనా ఈవెన్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుద్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుద్ది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుద్దండి సపోజ్ నువ్వు డెరివేటివ్ చేస్తావు అనుకో సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ అన్నాడా ఎఫ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈవెన్ ఫంక్షనేగా కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏంటి కాస్ థీటానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్ మళ్ళీ దాని డెరివేటివ్ చేస్తే సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓకే ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ పై ఇచ్చారు కదా ఎక్స్ ప్లస్లో పై రాస్తే కాస్ 180 ఎంత -1 మైనస్ ఆఫ్ -1 అవుతుంది +1 అవుతుంది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ పై +1 వచ్చిందా అంటే ఇండైరెక్ట్గా నీకు ప్రూవ్ చేసాం నీకు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కూడా అదే వస్తుంది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ మైనస్ పై రాస్తే మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో మైనస్ పై రాద్దాం కాస్ ఆఫ్ మైనస్ థీటా అయింది కాస్ థీటానే కాస్ 180 ఎంత -1 మైనస్ ఇంటూ మైనస్ +1 అంటే డైరెక్ట్గా రాసేయచ్చు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ పై 1 అయితే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ మైనస్ పై కూడా 1 అవుద్ది వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్ ట్వెల్వ్ 13 మీరు చెక్ చేయండి ఓకే ఫిఫ్టీన్త్ ప్రాబ్లం చూడండి 15 16 డిఫరెంట్ మోడల్ 15th 16th ఫంక్షన్స్లో ఉంటుందండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై సరే దాన్ని అలా ఉంచేసేయండి మనం ఏం ఫైండ్ చేయాలి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి అన్ని వాల్యూస్ అన్ని ఇచ్చారు మనం ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ ఏంటి మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 ఫార్ములా అది ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చారు వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడా ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాస్తున్నాడండి దాన్ని యూజ్ చేసుకోవాలని ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాస్తున్నారు ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్కి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాయండి
ఎందుకంటే మనకి ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేయడానికి ఫస్ట్ ప్రిన్సిపల్ రాస్తున్నాం. ఓకేనా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ హెచ్ ప్లస్లో ఏం తీసుకోవాలి మనం? వై తీసుకోవాలి. హెచ్ ప్లస్లో వై. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ వై టెన్స్ టు 0 అవుతుందండి. అంతేనా? హెచ్ ఈక్వల్ టు వై పెడితే వైయా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఏమిచ్చారు? రీప్లేస్ చేద్దాం. లిమిట్ వై టెన్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఎఫ్ ఆఫ్ మైనస్ వై 1/వైయా? ఎఫ్ ఆఫ్ వై వాల్యూ ఇచ్చారా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారా? అంటే వాడు హెచ్లోనే ఇచ్చాడా? హెచ్లో రాసాలే, మనం వైలో రాద్దాం. ఓకే. లిమిట్ వై టెన్స్ టు 0. ఎఫ్ ఆఫ్ వై వాల్యూ ఎంత? 1 + y ఇంటూ రాయండి. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా ఉంచేసేయండి. బ్రాకెట్లో ఎఫ్ ఆఫ్ వై వాల్యూ 1 + y ఇంటూ జీ ఆఫ్ వై ఇంటూ క్యాపిటల్ జీ ఆఫ్ వై రాయండి. వైలో రాయండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయండి. ఇది ఎఫ్ ఆఫ్ వై వాల్యూ. -1 ఉంది, -1/y. -1 + 1 క్యాన్సిల్ చేయండి. ఓకేనా? ఈ వై కూడా క్యాన్సిల్ అవుద్ది, వై కూడా క్యాన్సిల్ అవుతుందండి. అంటే వాడు హెచ్లో రాశారు, సొల్యూషన్లో మనం వైలో రాస్తున్నాం. లిమిట్ వై టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై. ఈ 2 వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ అలా ఉంచండి. లిమిట్ వై టెన్స్ టు 0 జీ ఆఫ్ వై ఇంటూ లిమిట్ వై టెన్స్ టు 0 క్యాపిటల్ జీ ఆఫ్ వై, స్మాల్ క్యాపిటల్ 2. ఆ 2 వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఏబీ ఉన్నాయి, ఆ 2 వాల్యూస్ ఏబీ వాల్యూ ఉన్నాయి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఇది ఏ వాల్యూ? బి వాల్యూ ఇచ్చారు. ఏ ఇంటూ బి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏ ఇంటూ బి. అంటే మన ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాలో ఇది కండిషన్ యూజ్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. సరే, 16th మీరు ట్రై చేస్తారా? సేమ్ ఇలాగే చేయండి. 16th మీరు ట్రై చేయండి అమ్మా. ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ హోంవర్క్ చూడండి. పేజ్ 64 ఓపెన్ చేయండి. 64లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 4th 9th రౌండ్ చేయండి. 4th and 9th. ఫోర్త్ ప్రాబ్లం అండ్ 9th ప్రాబ్లం. నాన్ డిఫరెన్షియబుల్ అంటే ఏం చెప్పాను? గ్రాఫ్ డ్రాయర్స్ కూడా చేయొచ్చు కదా. ఆ రిమైనింగ్ అన్నీ మీరు ఫార్ములా ఇస్తూ వస్తాయి, డిఫరెన్షియబిలిటీ ఫార్ములా ఇస్తూ వస్తాయి. 4th 9th గ్రాఫ్ డ్రా చేయాలి చూడండి, ఇంపార్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్ కాస్ ఎక్స్ ఇచ్చారండి. నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్స్ అడుగుతున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వైయే కదా, వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. సరే, నేను ఫస్ట్ కాస్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. కాస్ ఎక్స్ గ్రాఫ్ ఏంటండి? మ్యాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ -1. కాస్ ఎక్స్ లైస్ బిట్వీన్ -1 to 1. 0, 90, 180, 270, 360. అమ్మా, -90, -180, -270. ఓకే. కాస్ 0 ఎంతండి? 1. కాస్ 90 0.
కాస్ 180 మైనస్ 1 0, కాస్ 360 1. ఓకేనా, గ్రాఫ్ అలా వెళ్తుంది. గ్రాఫ్ అది కాస్ ఎక్స్ గ్రాఫ్. కాస్ ఎక్స్కి ఏమి ఇచ్చారండి ఇక్కడ? మాడ్యులస్ ఇచ్చారు. అంటే వై వాల్యూలు ఏమొస్తాయి నీకు? వచ్చే వై వాల్యూస్ అన్నీ పాజిటివ్గా వస్తాయి. ఈ వై వాల్యూస్ ఏంటి? ఈ వై వాల్యూస్ ఇవి. -1 అనేది వై వాల్యూ, నెగిటివ్ వై యాక్సిస్ రాదు, అంటే ఈ పార్ట్ రాదు, ఈ పార్ట్ రాదు. ఇది కూడా పైకి ఉంటుంది. మాడ్యులస్ అంటే నువ్వు 180 తీసుకుంటే ఏమవుద్ది? కాస్ 180 మైనస్ అన్నావు కదా, మాడ్యులస్ ఉంది కాబట్టి ఈ -1 ఏమైంది? +1 అయింది. ఈ -1 రాదు, ఏమొస్తుంది? కాస్ 180 ఎంత? -1. మాడ్యులస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? +1 అయింది. 180 కూడా 1 అవుద్ది. అంటే ఈ పార్ట్ ఏమవుద్దిరా? పైకి వెళ్తుంది. mod x కాస్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? y = mod x కాస్ గ్రాఫ్. $90, $180, $270 ఏమా $360. -90 -180 -270. కాస్ 0 ఎంత? 1 కదా. ఇక్కడ స్టార్ట్ అయ్యి గ్రాఫు ఇలా వచ్చి ఈ కిందకి రావట్లా, ఇక్కడ కంటిన్యూ అవట్లా, ఇది ఏమవుతుంది? అప్ వెళ్తుంది. అంటే ఎలా ఉంటుంది? 180 దగ్గర ఎలా ఉంటుంది? ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేస్తుంది? పైకి వెళ్తుంది. నెగిటివ్ రాదు. అంటే నీకు ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఎక్కడ వస్తుంది నీకు? 90 దగ్గర, అలాగే 270 దగ్గర. అంటే కిందకుంది ఏమవుద్ది? పైకి వెళ్తుంది. ఇక్కడ షార్ప్ ఎడ్జ్ వచ్చేటప్పుడు షార్ప్ ఎడ్జ్ వస్తుంది. 90, 270 అంటే ఆడ్ మల్టిపుల్ అనమాట. π/2, 3π/2. ఇటువైపు కూడా అంతే. కాస్ 0 1, కాస్ 180, కాస్ 90 0. ఇట్లా కిందకి రాకుండా గ్రాఫ్ ఏం చేస్తుంది? మళ్ళీ పైకి వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా వెళ్తుంది? అంటే ఈ పాయింట్స్ దగ్గర షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. షార్ప్ ఎడ్జెస్ వచ్చినప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎంత అవుతుంది? అప్పుడు 2n + 1 × π/2. n = 1 పెట్టావు అనుకోరా, 0 పెడితే π/2, n = 1 పెడితే 3π/2. ఈ పాయింట్స్ దగ్గర ఏమవుద్ది? నాట్ డిఫరెన్షియబుల్ అవుద్ది. ఓకేనా? అది ఆప్షన్ 3 అండి. షార్ప్ ఎడ్జెస్ వచ్చేవి 90, π/2, 3π/2 ఆడ్ మల్టిపుల్స్. ఇది కాస్ ఎక్స్ గ్రాఫ్, ఇది మాడ్స్ కాస్ ఎక్స్ గ్రాఫ్. ఇది నైన్త్ ప్రాబ్లం. h(x) అనే ఫంక్షన్ డిఫైన్ చేశారండి. మినిమమ్ ఆఫ్ x, x². ఇంపార్టెంట్ మెయిన్స్కి ఈ మోడల్సే ఇంపార్టెంట్. మెయిన్స్లో ఈ మోడల్స్ లాస్ట్ 11th 12th బిట్స్ ఉన్నాయి చూడండి. డిఫరెన్షియబుల్ ఆఫ్ ఏ ఫంక్షనల్ ఈక్వేషన్స్, ఈ మోడల్ ఇంపార్టెంట్ మెయిన్స్ లెవెల్. ఓకేనా? ఏమి ఇచ్చారు? మినిమమ్ ఆఫ్ x, x² ఇచ్చారు. అది కంటిన్యూస్ అవుద్దా, డిఫరెన్షియబుల్ అవుద్దా అవన్నీ చెక్ చేయాలి మనం. డిఫరెన్షియబుల్, నాన్ డిఫరెన్షియబుల్ ఎలా చెప్తాం? నెంబర్ ఆఫ్ షార్ప్ పాయింట్స్నే నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్స్ అంటాం. ఓకే, సరే ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేద్దాం. అంటే ఇండైరెక్ట్గా ఇది y = x, y = x² అని గ్రాఫ్ డ్రా చేద్దాం. y = x లైన్ అంటే ఎలా ఉంటుందమ్మా? ఆరిజిన్ నుంచి పాస్ అవుద్ది. ఇది y = x లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. y = x² అంటే
సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్ 0 పెట్టారనుకోండి, వై కూడా 0నే. ఎక్స్ ఈక్వల్ 1 పెడితే వై 1, ఎక్స్ ఈక్వల్ 1 పెడితే వై 1, ఎక్స్ ఈక్వల్ 2 పెడతారా, ఎక్స్ ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే వై ఈక్వల్ 4, వై ఈక్వల్ 4, 2కి 4 ఈ లైన్ మీద ఉండదు, 3కి 9 ఇలా ఉంటుంది. నెగిటివ్ వాల్యూస్ పెట్టినా సేమ్ ఇదే వస్తుంది, -1 పెట్టినా 1 ఇలా వస్తుంది. అంటే ఇది కరువు ఇలా వస్తుందండి, కరువు ఇది. ఇది 1,1 పారాబోలా. అది ఇదే ఫామ్లో ఉందంటే మీకు సెకండ్ ఇయర్లో ఉంటుంది. x² = 4ay ఫామ్లో ఉంది. x² = 4ay పారాబోలా. అది పారాబోలా అప్వర్డ్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ సెకండ్ ఇయర్లో వస్తుంది. ఓకే సరే. ఇప్పుడు ఏమన్నారు, మినిమం అన్నాడు. ఈ రెండిట్లో మినిమం చూడండి మనం ఎలా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఇది x² గ్రాఫ్, ఇదేమో y = x. ఇదేంటి y = x². ఈ రెండిట్లో మినిమం ఏది, ఈ ఇంటర్వెల్లో ఈ లైన్. ఓకేనా, ఈ రెండిట్లో మినిమం ఏది, ఈ లైన్. నెక్స్ట్ ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయిగా. ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. ఈ పార్ట్ 0 నుంచి 1 వరకు, 0 to 1, 0 to 1లో మినిమం ఏది, ఈ రెండిట్లో మినిమం ఏది, కర్వ్. 1 కంటే ఎక్కువ, ఇంకా 1 తర్వాత ఈ రెండిట్లో మినిమం ఏది, మళ్ళీ లైన్. ఇది పైకి వెళ్తుందిగా. ఓకేనా, డాటెడ్ లైన్స్. <0, 0 కంటే తక్కువ, <0 మినిమం ఏది, లైన్. 0 to 1 కరువు మినిమం, 1 కంటే ఎక్కువ > 1 లైన్ మళ్ళీ. ఓకేనా, లైనేనా. చూడండి దాన్ని సపరేట్గా డ్రా చేస్తే ఎలా వస్తుంది చూడండి గ్రాఫ్. <0 ఇది మినిమం, 0 నుంచి 1 వరకు మళ్ళీ ఏమొస్తుంది, లైన్ కంటిన్యూ అవట్లా, కరువు వస్తుంది నీకు. 0 to 1 కరువు వస్తుంది. అంటే ఇక్కడ షార్ప్ ఎడ్జ్ వచ్చింది, లైన్ రావట్లే, ఇంకా మళ్ళీ కరువు స్టార్ట్ అవుతుందిగా. లైన్ అయితే కంటిన్యూస్, లైన్ స్టార్ట్ అవట్లా, మళ్ళీ ఏమవుతుంది, లైన్ ఏమైంది, కరువు అవుతుంది కదా, అప్పుడు షార్ప్ ఎడ్జ్ అది. మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి ఏంటి, కరువు వచ్చింది. కరువు తర్వాత 1 నుంచి మళ్ళీ ఏమొస్తుంది, లైన్ వస్తుంది. అంటే అక్కడ ఏమొస్తుంది నీకు, షార్ప్ ఎడ్జ్ వస్తుంది. ఓకేనా, షార్ప్ ఎడ్జ్లు ఎన్ని వస్తాయి, 2, 0, 1. అట్ x = 0, 1, 0 దగ్గర 1 దగ్గర షార్ప్ ఎడ్జెస్ వస్తాయి, షార్ప్ కార్నర్స్ వస్తాయి. సో h(x) హ్యాస్ నాన్ డిఫరెన్షియబుల్ పాయింట్స్ ఎన్ని, 2. ఓకేనా, h(x) హ్యాస్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ 2 వాల్యూస్ ఆఫ్ x, 4th ఆప్షన్. ఓకే, దాన్ని రఫ్గా సపరేట్గా డ్రా చేయండి. ఆ గ్రాఫ్ ఫస్ట్ లైన్ వస్తుంది, లైన్ మళ్ళీ కర్వ్ అవుతుంది, మళ్ళీ కర్వ్ లైన్ అవుతుంది. సో అప్పుడు 2 షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. ఓకే, షార్ప్ కార్నర్స్ అంటారు వాటిని. ఆ షార్ప్ కార్నర్స్ దగ్గర అది నాట్ డిఫరెన్షియబుల్ అవుతుంది. ఓకేనా, రిమైనింగ్ ఆ ఫంక్షన్లు 2 చేస్తారు మీరు 11th 12th. ఓకేనా, సేమ్ మోడల్ 11th 12th చేయండి. ఇవి 2 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినవి 4, 9 గ్రాఫ్ డ్రా చేస్తేనే వస్తాయి అవి. పేజ్ 68 ఓపెన్ చేసి 39th చూడండి. పేజ్ 68లో 39th ప్రాబ్లం. దానికి కూడా గ్రాఫ్ ట్రై చేద్దాం.
మీరు డ్రా చేస్తారా? ట్రై చేస్తారా? పేజ్ 68లో 39th ప్రాబ్లం ట్రై చేయండి. మీరు గ్రాఫ్ డ్రా చేయండి. దానికి మినిమమ్ ఆఫ్ x+1 mod x+1 ఇచ్చారు. ట్రై చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.